హాయ్ అండి అందరికీ. ఈ పువ్వులన్నీ మేమున్న అపార్ట్మెంట్ దగ్గర కుండీలో పెంచుకున్న గార్డెన్ అండి. అవి యెల్లో కలరు, ఇవేమో పింక్, ఇవేమో వైట్ కలర్ అండి. ఇంకా చాలా చాలా రకాలు ఉన్నాయండి. రెడ్ కూడా ఉన్నాయి, అవి పూయలేదన్నమాట. ఏమో రోజ్ ప్లాంట్ అండి, వర్షం పడిందండి అందుకనే పైన వాటర్ ఉన్నవి. ఒక కొమ్మకొచ్చి ఒక 5 ఉన్నాయి. ఇది మొన్నటి వీడియో అండి. చూసారు కదా ఎంత ఫ్రెష్గా ఉన్నాయో, వాటర్ పడినాయండి, వర్షానికి బాగా పూసినాయండి. కుండీలో నాచు మొక్కలు చూపిస్తాను చూడండి. అన్నీ కలిపి రకరకాల నాచు మొక్కలు ఒక కుండీలో పెట్టామండి. చూసారు కాదు, ఇలా గోడ మీద ఇలా పెట్టేసామండి. ఒక కలర్ కాదండి, అన్ని కలర్ కలిపి ఒక కుండీలో పెట్టాము. ఇది అదేవి చెట్టు తెలియదండి, ఇది నాచు మొక్క అండి. ఇంకా చూపిస్తాను చూడండి. ఇది లిల్లీ ఫ్లవర్ అండి. చూసారు కదా ఎలా పూసినాయో. మీకు చూపిద్దామని బాగా క్లారిటీగా తీసాను దగ్గర నుంచి. ఇది లిల్లీ చెట్టేనండి, కింద అడుగు భాగాన. ఇది పై భాగం. ఈరోజు పూసిన రోజ్ ఫ్లవర్స్ చూపిస్తాను చూడండి. చూసారు కదా, ఒకటి ఈ మొగ్గలు కొన్ని వేసినాయండి. చూసారు కదా ఎన్ని మొగ్గలు ఉన్నాయో ఒక చెట్టుకి. ఒక చిన్న చెట్టేనండి, అది కుండీలో పెట్టాము, కానీ బాగా వస్తున్నాయి పువ్వులు అవి. చూసారు కదా, అదిగోండి 6 మొగ్గలు ఉన్నాయి. ఇది మొన్న వీడియోలో చూపించాను కదా, తక్కువే పూసింది, ఇప్పుడు బాగా పూసేస్తుంది పువ్వులు. అండ్ ఇదొకటి నాచు మొక్క అండి. మొత్తం చూపిస్తాను చూడండి మొక్కలన్నీ అవి మీకు. అది మందార చెట్టేనండి. ఇవన్నీ చామంతి చెట్టు, కరివేపాకు చెట్టు అండి, కుండీలో పెట్టాము. కనకాంబరం, మందారం, ఇది ఒక రంగండి. ఇది లిల్లీ ఫ్లవర్ అండి. చూసారు కదా, ఇలా గోడ మీదే పెట్టేసాం కుండీలో అన్నీ. అవి కూడా లిల్లీ మొక్కలేనండి. ఇది కాగడమల్లి చెట్టు అండి, బకెట్లో పెట్టింది. కిందేమో చూసారుగా, ఇదేమో గుండుగురాకు చెట్టు అండి, టబ్లో వేసాము. ఇవన్నీ నాచు మొక్కలు పైన. చూసారు కదా, ఇవన్నీ మొక్కలు బయట అండి, గోడ పక్కన. ఇది ఒక రెడ్ కలర్ మందారం అండి. కింద ఇవి నాచు మొక్కలు చూసారు కదా. కలబంద చెట్టు అండి, ఇదేమో మల్లెపూ చెట్టు. వామ్ చెట్టు అండి, వామాకు చెట్టు. ఇది వైట్ కలర్ మందారం అన్నాను కదా, ఇదేనండి. ఇది గన్నేరు చెట్టు అండి. గోరింటాకు చెట్టు అండి ఇది. చూసారు కదా గోరింటాకు. గొట్టాల పసుపు పూలు, గొట్టాల చెట్టు అండి, ఇది పెద్ద చెట్టు. చూసారు కదా దాని పూలు ఇవ్వండి, ఎల్లో కలర్ ఫ్లవర్స్. ఫైనల్గా అయితే చిలకముక్క పువ్వులండి. చూసారు కదా, ఇదిగోండి ఎంత బాగా వచ్చినాయంటే ఇప్పుడిప్పుడే పూస్తాయండి. ఈ కాలంలోనే పూస్తాయి, ఈ సీజనే అండి పూసేది. మీకు చూపిద్దామని ఒక 5 ఫ్లవర్స్ పూసినాయి. ఇంకా బాగా తీసినప్పుడు మళ్ళీ పెడతాను. చూసారు కదా, వీటికి ఒక సపరేట్గా వేసేసాము.
అదిగోనండి చిలకముఖ పువ్వులు అంటారు వీటిని, మీ సైడ్ ఏమంటారో తెలీదు. చూడండి బాగా దగ్గరగా చూపిస్తాను ఫ్లవర్ ఎలా ఉండదు. సేమ్ యాస్టీజ్గా రోజ్ ఫ్లవర్ ఎలా ఉంటుందో అలా ఉంటుంది. ఇది కట్ చేసినంతసేపు ఎక్కువసేపు ఉండదండి, కొంచెం సేపే ఉంటుంది. చెట్టుకు ఉంటేనే బాగుంటుంది. ఇది ఒక మందారం చెట్టు అండి. శంఖపూ చెట్టు అంటారు కదా, ఇది వైలెట్ కలర్ అండి. చూసారు కదా ఎంత బాగా వచ్చింది ఇది కూడా. కనకాంబరం కూడా అక్కడే ఉందండి. ఇలాంటి వీడియోస్ మంచి మంచి కావాలనుకుంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. తమలపాకు చెట్టు అండి. బయట ఇది లోపల మెస్ లోపల ఉందండి, బయటకు ఒక ఆకు ఉంటే మీకు చూపించాను. చూశారు కదా ఇది తమలపాకు. నల్లేరు చెట్టు అంటారు కదండి, చాలామంది నడుము నొప్పి కాళ్ళు నొప్పి ఉంటే దీంతో పచ్చడి చేసుకొని తింటూ ఉంటారు. అదండి ఇది తమలపాకు చెట్టేనండి. సుక్కమల్లి చెట్టు అండి ఇది. కలబంద. ఇదేమో బ్రహ్మకమలం చెట్టు అండి. చూసారు కదా గార్డెన్లో ఎన్ని మొక్కలు చూపించాను. నచ్చితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. నా వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. ఇవైతే మెంతికూర అండి, బకెట్లో వేసాము. తర్వాత ఇక్కడ ఆవాల చెట్లు మొలిసినాయండి. బయట ఇవి కూడా లిల్లీ ఫ్లవర్సేనండి. మొలకలు వచ్చేలాగా పెట్టాము. తర్వాత టబ్లో తీసి వేరే కుండీలోకి పెడతాము. మల్లి చెట్టు అండి. కిచెన్లో వేస్టేజ్ అంతా దానిలో వేస్తే బాగా బలం అండి వాటికి. చూసారు కదా. నచ్చితే నా ఛానల్ సబ్స్క్రైబ్